హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మనము ఆదిమ చరిత్ర గురించి కొన్ని బిట్స్ అయితే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకేనా, మరి మనం మొదలెడదామా? ఇక్కడైతే మనకు 4 మల్టిపుల్ చాయిస్ అయితే ఇచ్చారు, బహుళైచ్ఛిక ప్రశ్నలు. నేనైతే మీకు కరెక్ట్ జవాబు మాత్రమే వివరిస్తున్నాను. ఓకేనా. ఆదిమ చరిత్ర అనగా నేమి. ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, చూడండి మీరు కూడాను. ఇందులో నేను ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే నేను తెలియజేస్తాను. 5 లక్షల సంవత్సరాల నుండి మానవుడు సాగించిన జీవిత యాత్ర ఆదిమ చరిత్ర అంటే దీనికి కరెక్ట్ అయినటువంటి జవాబు. నెక్స్ట్ రెండవ ప్రశ్నకైతే వెళ్ళిపోదామా? ప్రపంచ మానవ చరిత్రను ఏ విధంగా అధ్యయనము చేయవచ్చు అంటే ఈ మనకు 1, 2, 3 ఈ 3 ఆన్సర్లు కూడా కరెక్టే అన్నమాట. పూర్వ చరిత్రక యుగంగా, చారిత్రక యుగంగా, సంధికాల యుగంగా, ఈ వీటిలో ఏదైనా జవాబు అనేది కరెక్ట్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మూడవ ప్రశ్నకైతే వెళ్ళిపోదాం మనము. లిఖిత ఆధారాలు లేని యుగం ఏది? లిఖిత ఆధారాలు లేని యుగం ఏది అంటే మనకు రైట్ జవాబు, కరెక్ట్ అయినటువంటి జవాబు వచ్చేసి పూర్వ చారిత్రక యుగం. నెక్స్ట్ ఇప్పుడు మనం 4వ ప్రశ్నకైతే వెళ్ళిపోదామా? లిఖిత ఆధారాలు లేని చరిత్రను తెలుసుకోవటానికి తోడ్పడునవి ఏమిటి? తోడ్పడునవి ఏమిటి? ప్రశ్న అయితే బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. లిఖిత ఆధారాలు లేని చరిత్రను తెలుసుకోవటానికి తోడ్పడునవి ఏమిటి? ఇది ప్రశ్న అన్నమాట. ఇక్కడ బహుళైచ్ఛిక ప్రశ్నలు మీరు అందరూ చదువుతూ ఉన్నారు కదా. మీరు అందరూ ఏమైనా గెస్ చేసినారా 4 ఏది ఆన్సర్, రైట్ ఆన్సర్ అని? ఓకేనా ఫ్రెండ్స్, చెప్పండి మరి. ఈ 3 ఆన్సర్లు కూడా కరెక్టే అన్నమాట ఈ ప్రశ్నకు. మానవ శాస్త్రము, పురావస్తు శాస్త్రము, ఉత్ఖాతనము, ఈ 3 ఆన్సర్లు కూడా కరెక్టే. ఏది మనము ఏదైనా కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 5వ ప్రశ్న. ఆ కాలం నాటి మానవుల జీవిత విశేషాలను అదేవిధంగానే త్రవ్వకాల ద్వారా పురావస్తు శాస్త్రవేత్తలు జరిపేవారు. అయితే ఈ త్రవ్వకాలను ఏమంటారు? గెస్ చేశారా ఆన్సరు? ఉత్ఖాతనము అని పిలుస్తారు. ఈ 4 మనకు రైట్ అనేటువంటి జవాబు ఏదంటే రెండవది ఉత్ఖాతనము అని పిలుస్తారు. నెక్స్ట్ అయితే మనము 6వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా ఛానల్ని, చూడండి. కొత్త కొత్త అప్డేట్స్ అయితే మనము తెలుసుకుందాము. ఈజిప్టులో వేటి త్రవ్వకాల వల్ల ప్రాచీన నాగరికత విశేషాలు తెలుసుకున్నారు. ప్రశ్న అయితే బాగా అర్థం చేసుకున్నారు కదా. పిరమిడ్లు ద్వారా తెలుసుకున్నారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం 7వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాము. భూమి ఏర్పడిన తరువాత మొదటగా ఉత్పత్తి చెందిన ప్రాణి ఏది? గుర్తుకొచ్చిందా మీకేమైనా? ఎవరికైనా తెలుసా ఆన్సరు? లార్వా అనే ప్రాణి. ఏది? ఈ 4 జవాబు మనకు మొదటిదన్నమాట. 1వది లార్వా. నెక్స్ట్ 8వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాము. భూమిపై కాలక్రమంగా చివరిగా ఆవిర్భవించినవి ఏమిటి? మానవుడు. భూమిపై కాలక్రమంగా చివరిగా ఆవిర్భవించినవి ఏమిటంటే ఇక్కడ 4 ఆన్సర్లు కనిపిస్తున్నాయి కదా. మనకు కరెక్ట్ అయినటువంటి జవాబు మానవుడు. ఇప్పుడైతే 9వ ప్రశ్నకు వెళ్ళిపోదాము. ఆధునిక మానవునికి సమీప పూర్వీకులు ఏ తెగవారు? గుర్తుకొచ్చిందా ఫ్రెండ్స్ మీకు? హోమోసెపియన్స్ అనేటువంటి తెగవారు. నెక్స్ట్ 10వ ప్రశ్నకు వెళ్ళిపోదాము. క్రీస్తు పూర్వము
1,40,000 నుండి 4,000 వరకు పూర్వం జీవించి ఉన్న జాతులు ఏవి? 10వ ప్రశ్న కదా, గెస్ చేశారా ఆన్సర్ మీరు? ఇవి ఈ మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి కదా బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఇవి మన పైన ఉండేటువంటి 3 ఆన్సర్లు కూడా కరెక్టే అన్నమాట. ఈ 3 ఆన్సర్లలో మనం ఏదైనా రాసినా కూడా జవాబు కరెక్టే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నియాన్ డెర్తల్, హోమో ఎరకస్, హోమో ఎరెక్టస్, ఆస్ట్రోఫిథికస్ రామాఫిథికస్, ఈ 3 జవాబులు కూడా కరెక్టే అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 11వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాం మనము. మానవుని నాగరికత పరిణామ క్రమం ఏ యుగంలో ప్రారంభమైంది? ప్రశ్న అర్థం చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నించండి, గెస్ చేయండి ఆన్సర్ని. రాతి యుగం. నెక్స్ట్ 12వ ప్రశ్న, నిప్పును ఉపయోగించడం ఏ యుగంతో ప్రారంభమైంది? నిప్పును ఏ యుగంలో ప్రారంభించారో మనం చదువుకున్నాం కదా, గుర్తుకుందా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడాను? నేను కూడా మర్చిపోయాను, మీతో పాటు నేను కూడా తెలుసుకుంటున్నాను ఈరోజు. మధ్య శిలాయుగంలో నిప్పును మానవుడు కనిపెట్టడానికి ప్రయత్నించారన్నమాట. అవునా? నెక్స్ట్ 13వ ప్రశ్న, రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలి మెట్టుగా పరిణమించాలి. వీటిలో 4 ఆన్సర్లు ఏది గెస్ చేశారా ఫ్రెండ్స్? మీరు కనిపెట్టేశారా? మట్టి కుండలు కాల్చడము. రసాయనిక శాస్త్ర అధ్యయనానికి తొలి మెట్టుగా దేనిని పరిణమించాలి అంటే మట్టి కుండలు కాల్చడం. ఇది రైట్ జవాబు అన్నమాట, కరెక్ట్ అయినటువంటి ఆన్సరు. ఇప్పుడైతే మనము 14వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాం. అవునా? ఆధునిక శాస్త్ర విజ్ఞానాల ఆరంభం ఏ కాలంలో జరిగింది? ప్రశ్నను అందరూ కూడా బాగా అర్థం చేసుకోండి, జవాబు అనేది గెస్ చేయండి నాకంటే ముందే. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ అయినటువంటి జవాబు కొత్త శిలాయుగం. నెక్స్ట్ ఇప్పుడు 15వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. పాత రాతియుగం మానవుని ముఖ్య కార్యక్రమం ఏది? గుర్తుకొచ్చిందా ఫ్రెండ్స్? ఆహార సేకరణ జవాబు. నెక్స్ట్, దేని ఆవిష్కరణ వల్ల ఉత్పత్తి వాణిజ్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి? దేని ఆవిష్కరణ వలన ఉత్పత్తి వాణిజ్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి? గెస్ చేశారా ఫ్రెండ్స్ మీరందరూ ఆన్సర్ని? ఇప్పుడు నేనేదో చెప్పేస్తున్నా, కుమ్మరి సారె చక్రం, దీని నుంచి మనకు మార్పులు అనేవి వచ్చాయి. నెక్స్ట్ 17వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. పూర్వ చరిత్ర కాలంలో ఎవరిని దేవతలకు మానవులకు మధ్యవర్తులుగా ప్రజలు భావించేవారు? ఎవరిని? పూజారులను. రైట్ ఆన్సర్. 18వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాము. మానవుడు ఆహార సేకరణ దశ నుండి వేటగాని దశ నుండి స్థిర నివాసం దశకు ఏ యుగంలో చేరుకున్నాడు? గెస్ చేశారా ఫ్రెండ్స్ మీరు? ఏ యుగంలో చేరుకున్నాడు అనేది ఇక్కడ మొదటిది పాత రాతి యుగం అని ఇచ్చాడు. ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇందులో మనకు రాతి యుగం 3వ దశలో అంటే నవీన శిలాయుగంలో మానవుడు ఆహార సేకరణ దశ నుండి వేటగాని దశ నుండి స్థిర నివాసం దశకు ఈ యుగంలోనే చేరుకున్నాడు. ఏ యుగంలో అంటే నవీన శిలాయుగం అన్న ఓకేనే, లేకుంటే రాతి యుగం 3వ దశ అన్న కూడా కరెక్టేనే. నెక్స్ట్ 19వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాము. నవీన శిలాయుగంలో మానవుడు వ్యవసాయంతో పాటుగా దేని వల్ల మిశ్రమ ఆర్థిక విధానం రూపుదిద్దుకొన్నది? ఆన్సర్ అయితే ప్రశ్న అయితే అర్థం చేసుకున్నారు కదా మీరు? కరెక్ట్ జవాబు దీనికి పశు పోషణ గురించి. నెక్స్ట్ 20వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో నాగార్జున కొండ వద్ద బయల్పడినవి 4 ఆన్సర్స్ ఇచ్చారు ఇక్కడ. గెస్ చేశారా ఫ్రెండ్స్?
చూడండి, గెస్ చేయండి. నేనైతే చెప్పేస్తున్నా. క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందిన నాగరికత. ఓకేనా మరి? ఇప్పుడు 21వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాం. అవిభక్త భారతదేశమందలి త్రవ్వకాలు జరిపిన ప్రదేశాలు ఏవి? ఏవి ఫ్రెండ్స్ చెప్పండి మరి. గుర్తుకొచ్చాయా? పైవన్నీ కూడా వర్తిస్తాయి మనకు. సింధు, పంజాబ్, హరప్ప, మొహింజోదారో. ఈ 3 ఆన్సర్లు కూడా కరెక్టే. నెక్స్ట్ 22వ ప్రశ్నకైతే వెళ్ళిపోదాం. భారతదేశ త్రవ్వకాలను అధ్యయనం చేసినది ఎవరు? గెస్ చేయండి ఫ్రెండ్స్ ఎవరనేది. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ మార్షల్ అనేటువంటి అతను. జాన్ మార్షల్. నెక్స్ట్ ఈ శాస్త్రవేత్త మనకు భారతదేశ త్రవ్వకాలను అధ్యయనం చేసినది ఇతనే అన్నమాట. ఎవరు? జాన్ మార్షల్. నెక్స్ట్ 23. మన రాష్ట్రమందలి నాగార్జున కొండ ప్రాంతంలో లభించిన ఉత్ఖాతములు ఎవరి కాలం నాటి నాగరికతను తెలుసుకోవడానికి తోడ్పడినాయి? చెప్పుకోండి చూద్దాం మరి. చెప్పండి మళ్ళీ. గుర్తుకొచ్చిందా మీకు? ఇక్ష్వాకులు. ఎవరంటే ఇక్ష్వాకులు. నెక్స్ట్ 24. మానవ శాస్త్ర పరిశోధనకు ఉపయోగపడినవి ఏవి? గెస్ చేశారా ఫ్రెండ్స్ మీరందరూ? పైవన్నీ కూడా అర్థిస్తాయి మనకు. అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు. ఓకేనా? నెక్స్ట్ 25. ఆ కాలం నాటి మానవులు ఉపయోగించిన పరికరాలు, పనిముట్లు ఆదిమ చరిత్రకు సాక్ష్యాధారాలు. వీటిని ప్రాచీన కాలపు మనుష్యులుగా ఎవరు వర్ణించారు? చెప్పుకోండి చూద్దాం మళ్ళీ ఈ ఆన్సర్ని. వస్తుందా మీకు? గుర్తు వచ్చేసిందా? కరెక్ట్ జవాబు ఏదంటే చూడండి, రెండవది మార్టిమర్ వీలర్. మార్టిమర్ వీలర్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ 26. జీవము అను పదార్థము దేనిని పోలి ఉండేది? మనిషిని, కోతిని, క్రిమిని, చింపాంజీని. చెప్పుకోండి చూద్దాం మరి. రూసో. ఎవరిని పోలి ఉండేది? చెప్పుకోండి మరి ఫ్రెండ్స్ చూద్దాము. గుర్తుకొచ్చిందా మీకు? జీవము అను పదార్థము దేనిని పోలి ఉండేది? గుర్తుకొచ్చిందా? క్రిమిని పోలి ఉంది. ఏమిటి? మనిషిని, కోతిని, క్రిమిని, చింపాంజీని అంటే క్రిమిని పోలి ఉంది. నెక్స్ట్ 27, 27th వెళ్ళిపోదాం. ప్రాచీన మానవులు సమాజ శ్రేయస్సుకు దేనిని ఏర్పరచుకున్నారు? ఏమిటిని ఏర్పరచుకున్నారు? చెప్పుకోండి చూద్దాము. 4 ఆన్సర్లో గెస్ చేశారా మీరు? వైజ్ఞానిక వ్యవస్థను ఏర్పరచుకున్నారనమాట. నెక్స్ట్ 28కి వెళ్ళిపోదాం. క్రోమాగ్నన్లు అనగా ఎవరు? క్రోమాగ్నన్లు అనగా ఎవరు? తెలిసిందా మీకు? క్రోమాగ్నన్లు అంటే రామాఫితికస్ వీళ్ళనే క్రోమాగ్నన్లుగా పిలుస్తారనమాట. ఎవరినంటే రామాఫితికస్. రెండవదన్నమాట జవాబు. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీతో పాటు నేను కూడా మర్చిపోయాను అనమాట కొన్ని. ఇప్పుడు నాకు అయితే కొన్ని గుర్తు తెచ్చుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలానే చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, వేరే వాళ్ళకి చెప్పండి. మీ ద్వారా ఒక మంచి విషయం అనేది షేర్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్కు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా.